ద రోడ్. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఏదైనా ఒక పాట యొక్క స్కేల్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఫాస్ట్గా స్పీడ్గా ఏ పాట అయినా సరే దాని స్కేల్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేయాలో ఈరోజు మనం నేర్చుకుందాం. ముందుగా స్కేల్ అనేది ఎందుకు ఫైండ్ అవుట్ చేయాలి? స్కేల్ అనేది పాటలో మెలోడియస్ తేవడానికి, మెలోడియస్కి మ్యూజిక్ ఇవ్వడానికి, వినడానికి చక్కగా ఉండడానికి స్కేల్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఎప్పుడైతే మనం ఏ సింగర్ అయితే పాడుతున్నారో ఆయనకు తగ్గట్టు ఆయన ఒరిజినల్ స్కేల్లో మనం సాంగ్ అనేది ప్లే చేస్తే ప్రీలూడ్స్లో, ఇంటర్లూడ్స్లో కార్డ్స్ ప్లే చేయడంలో ఎంతో హెల్ప్ఫుల్గా ఉంటుంది. అంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా మ్యూజిక్ అనేది వినడానికి చక్కగా ఉండే విధంగా ఎంతో హెల్ప్ఫుల్గా ఉంటుంది స్కేల్ ఫైండ్ అవుట్ చేయడం. స్కేల్స్ అనేవి వెస్ట్రన్ మ్యూజిక్లో, ముఖ్యంగా వెస్ట్రన్ మ్యూజిక్లో 24 స్కేల్స్ ఉంటాయి. అందులో 12 మైనర్ స్కేల్స్, 12 మేజర్ స్కేల్స్ ఉంటాయి. 12 మైనర్ స్కేల్స్లో కొన్ని అంటే 12 మైనర్ స్కేల్స్ అంటే సి నుంచి బి దాకా ప్రతి కీకి 12 మైనర్ స్కేల్స్, అలాగే ప్రతి కీకి 12 మేజర్ స్కేల్స్ ఉంటాయి. స్కేల్స్ ఫైండ్ అవుట్ చేస్తున్నప్పుడు థర్డ్ ఆక్టేవ్ లేకపోతే సెకండ్ ఆక్టేవ్లో ఈ రెండు ఇది కదా థర్డ్ ఆక్టేవ్ అంటే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ సాంగ్స్ ఈ థర్డ్ ఆక్టేవ్లో, లేకపోతే ఫోర్త్ ఆక్టేవ్, లేకపోతే సెకండ్ ఆక్టేవ్లో, ఈ 3 ఆక్టేవ్స్లో మీ సాంగ్ ఎప్పుడైతే స్కేల్ టెస్ట్ చేశారో, స్కేల్ ఎప్పుడైతే మీరు ఫైండ్ అవుట్ చేస్తున్నారో, ఈ థర్డ్ ఆక్టివ్లో, ముఖ్యంగా ఈ థర్డ్ ఆక్టివ్లో మీరు చెక్ చేస్తే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ సాంగ్స్ మీకు దొరికేస్తాయి. స్కేల్స్ అనేవి బయట మ్యూజిషియన్స్కి, చర్చెస్లో ప్లే చేసే వాళ్ళకి ఎంతో హెల్ప్ఫుల్, ఎంతో మేజర్ రోల్ అనేది స్కేల్స్ అనేది ప్లే చేస్తుంది. ఈ స్కేల్స్ అన్ని ఫైండ్ అవుట్ చేస్తే మ్యూజిక్ అనేది ఎంతో చక్కగా ఉంటుంది. అదేవిధంగా ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా, సింగర్ కూడా ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా కార్డ్స్ ప్లే చేసినప్పుడు ఎంతో హెల్ప్ఫుల్ అవుతుంది. కార్డ్స్ ప్లే చేయాలంటే స్కేల్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. అంత ఇంపార్టెంట్ స్కేల్ అనేది. ముందుగా ఇప్పుడు ఈ వీడియోలో నేను మీకు స్కేల్ ఎలా ఫాస్ట్గా ఫైండ్ అవుట్ చేయాలి, ఫాస్ట్గా ఫైండ్ అవుట్ చేయడానికి ఏమైనా ట్రిక్స్ ఉన్నాయా అనేది ఈరోజు నేను మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. స్కేల్స్ ఫైండ్ అవుట్ చేయడం అనేది ఈ వీడియోలో నేను మీకు 2 ట్రిక్స్ చెప్తాను. 2 సులువైన విధానాలు నేను చెప్పబోతున్నాను. స్కేల్స్ ఫైండ్ అవుట్ చేయడంలో అంటే ఫోన్ ద్వారా మనం పాట వింటుంటే, సపోజ్ ఏదైనా యూట్యూబ్ నుంచి ఏదైనా సాంగ్ మనం వింటున్నప్పుడు, ఫోన్ ద్వారా విన్నప్పుడు ఇయర్ ఫోన్స్ లేకపోతే హెడ్ ఫోన్స్ లేకపోతే బ్లూటూత్ హెడ్సెట్స్ ఇలాంటివి వాడుతున్నప్పుడు మనం కొంచెం మ్యూజిక్ అనేది స్కేల్ ఫైండ్ అవుట్ చేయడానికి ఎంతో హెల్ప్ఫుల్గా ఉంటుంది. అంటే ఎటువంటి డిస్టర్బెన్స్ లేని ప్లేస్లో ఇలాంటివి స్కేల్స్ అనేవి ఫైండ్ అవుట్ చేయాలి. అదేవిధంగా చుట్టుపక్కల స్కేల్స్ ఫైండ్ అవుట్ చేస్తున్నప్పుడు ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా పాట మీద ఫుల్ కాన్సన్ట్రేషన్ చేస్తూ స్కేల్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. స్కేల్ ఫైండ్ అవుట్ చేస్తున్నప్పుడు ఇప్పుడు ఫస్ట్ ట్రిక్ చెప్తాను, వినండి. ఫస్ట్ ట్రిక్ ఏంటంటే, స్కేల్ ఫైండ్ అవుట్ చేస్తున్నప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ కీ, పాట ప్లే అవుతున్నప్పుడు కీబోర్డ్ మీద ఈచ్ అండ్ ఎవ్రీ కీ అనేది మనం ప్రెస్ చేయాలి. ఈచ్ అండ్ ఎవ్రీ కీ మీద మనం ప్లే చేయాలి. ప్లే చేస్తున్నప్పుడు మనకు కొన్ని సౌండ్ వేరియేషన్స్ మనకు తెలుస్తాయి. సాంగ్కి కొన్ని కీస్కి అంటే సి నుంచి బి వరకు కొన్ని కీస్కి సాంగ్కి అనేది మ్యాచ్ అవ్వదు, కొన్ని కీస్ అయితే మ్యాచ్ అవుతాయి. అలాంటి కీస్నన్నీ మనం తీసుకొని ఒక స్కేల్ కింద ఫామ్ చేస్తాం. ఇందులో సాంగ్ లాస్ట్ భాగం అంటే పల్లవిలో లేకపోతే చరణంలో కానీ లాస్ట్ వర్డ్ ఎక్కడైతే సాంగ్ అవుతుందో అదే మన స్కేల్ అవుతుంది. సపోజ్ ఎఫ్ రాగి రాగిందంటే
ఇదేనా అవ్వాలి, ఇదేనా అవ్వాలి. సి దగ్గర ఆగిందంటే సి మేజర్ అవ్వాలి, లేకపోతే సి మైనర్ అవ్వాలి. సి మైనర్ కానీ సి మేజర్ కానీ అవ్వాలి. జీ దగ్గర ఆగితే జీ మైనర్, జీ మైనర్ లేకపోతే జీ మేజర్. ఇలాగా ఈ విధంగా స్కేల్స్ అనేవి ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు పాట రన్ అవుతున్నప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ కీ అనేది మనం టెస్ట్ చేస్తూ ఉండాలి. పాట ఎండింగ్లో మీరు బిగినర్స్కి స్టార్టింగ్లో నోట్సెస్ ఇస్తారు. నోట్స్ ఇచ్చినప్పుడు సపోజ్ హ్యాపీ బర్త్డే సాంగ్ అనుకోండి, లాస్ట్లో సాంగ్ అయిపోయిన తర్వాత లాస్ట్లో సి దగ్గర ఆగుతుంది అది. లేకపోతే కొంతమంది అంటే ఇవ్వడం ప్రకారం ఉంటుంది. నేను ఎగ్జాంపుల్ చెప్తాను, ఎగ్జాంపుల్ మీరు వింటే కొంచెం బాగా అర్థమవుతుంది. అలాగా 2-3 ఎగ్జాంపుల్స్ ఇస్తాను. ఫస్ట్ ట్రిక్లో జాగ్రత్తగా గమనించండి. ఎగ్జాంపుల్ 1 చెప్తాను ఫ్రెండ్స్, జాగ్రత్తగా గమనించండి. తెలుగు క్రిస్మస్ సాంగ్ నుండి తార వెలిసింది. ఈ సాంగ్ స్కేల్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. ముందుగా నేను సాంగ్ పెడుతూ ప్లే చేస్తాను, జాగ్రత్తగా గమనించండి. నేను ఏ ప్రొసీజర్ అయితే ఫాలో అవుతున్నానో సేమ్ అదే ప్రొసీజర్ మీరు ఫాలో అవుతే మీకు స్కేల్ అనేది ఎంతో ఈజీగా ఫైండ్ చేసేయగలరు. చూడండి ఫ్రెండ్స్, నేను ఏదైతే చెప్పానో అదే చేశాను. ఇక్కడ సేమ్ అదే అప్లై చేశాను. జాగ్రత్తగా చూడండి. నేను పాట ప్లే అవుతున్నప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ కీ అనేది నేను టెస్ట్ చేశాను. కొన్ని కీస్ లైక్ ఎఫ్ షార్ప్, అదేవిధంగా జీ కాదు ఏ బి, ఈ 3 అనేవి పాటకి మ్యాచ్ అవ్వలేదు. అది పక్కన పెట్టేసాం, ఎలిమినేట్ చేస్తాం. వాటితో మనకు సంబంధం ఉండదు. ముందుగా మీరు పాట వింటున్నప్పుడు సి దగ్గరే స్టార్ట్ చేయాలనేది రూల్ ఏం లేదు. మీరు బి దగ్గర చేసుకోవచ్చు, లేకపోతే జీ దగ్గర చేయొచ్చు, ఎఫ్ దగ్గర చేయొచ్చు, జీ షార్ప్ దగ్గర చేయొచ్చు, ఎక్కడైనా చేయొచ్చు. మీరు వినండి, జాగ్రత్తగా విని అలాగా ఒక్కొక్క కీని అలా టెస్ట్ చేస్తే మీకు డిఫరెన్స్ తెలిసిపోతుంది. స్టార్టింగ్లో అంటే స్టార్ట్ చేసిన వెంటనే రాదు. కొంతమందికి 10 times అలవాటు అయిన తర్వాత అలాగ అలవాటు అవుతున్న కొద్దీ ఎక్స్పర్ట్ అనేది అవుతారు. ఇప్పుడు ఈ తార వెలిసిన సాంగ్లో మనం చూసాం, చూడండి చూపిస్తాను. చూడండి ఎక్కడ ఆగింది, మాకు తెలిపింది. సి దగ్గర ఆగింది కాబట్టి ఇది సి మేజర్ అయినా అవ్వాలి, లేకపోతే సి మైనర్ అయినా అవ్వాలి.
సి దగ్గర ఎందుకు ఆగింది అని మీరు అడగచ్చు. సి దగ్గర ఎందుకు అడిగింది? ఎందుకంటే అక్కడ సూట్ అయింది, సి దగ్గరే సూట్ అయింది. సరే, కొన్ని ప్లేసెస్లో కొన్ని దగ్గర ఆగింది అనుకోవచ్చు. చూడండి, ఎక్కడైనా సరే సి దగ్గరే ఆగుతుంది, ఎందుకంటే అది సి మేజర్ స్కేల్, సి మైనర్ స్కేల్ కాబట్టి. చూడండి, లాస్ట్కి వచ్చేసరికి అది కూడా సి దగ్గర ఆగుతుంది ఎక్కడైనా సరే. చూడండి, చూడండి ఎక్కడ ఆగింది? మళ్ళీ సి దగ్గర ఆగింది. సి దగ్గర ఆగింది కాబట్టి అది సి మేజర్ అవ్వాలి, లేకపోతే సి మైనర్ అవ్వాలి. కాబట్టి సి మేజర్ అంటే ఏమొస్తుంది మనకు? కార్డు సిఈజి వస్తుంది. కాబట్టి పార్ట్ ప్లే అవుతున్నప్పుడు ఈ కార్డ్ ప్లే చేయండి. ఈ కార్డు మనం మ్యాచ్ అవుతాం. అప్పుడు ఏం చేస్తాం? సి మైనర్కి వెళ్తాం. సి మైనర్ కార్డ్ ఏంటి? సి, ఈ షార్ప్, డి షార్ప్, జి. చూడండి, ఇది మ్యాచ్ అవ్వట్లేదు కాబట్టి మన స్కేల్ ఏమైంది? సి మైనర్ అయ్యింది. ఈ పార్ట్లో నేను ఏం చేశాను? ఈచ్ అండ్ ఎవ్రీ కీ అనేది ప్లే చేస్తూ లాస్ట్ పార్ట్ లాస్ట్లో, లేకపోతే ఒక చరణం లాస్ట్లో, లేకపోతే ఒక లైన్ లాస్ట్లో ఎక్కడ ఆగిందో అది నేను కన్సిడరేషన్లోకి తీసుకున్నాను. అలాగా నెక్స్ట్ పల్లవిలో చూశాను, చరణంలో చూశాను, ఎక్కడ ఆగింది? సి దగ్గర ఆగింది. కాబట్టి అది సి మైనర్ అయినా అవ్వాలి, లేకపోతే సి మేజర్ అయినా అవ్వాలి. కాబట్టి ఏమైంది? కార్డ్ ప్లే చేస్తున్నప్పుడు ఏ సింక్ అయింది సాంగ్కి? సి మైనరే సెట్ అయింది. కాబట్టి మన స్కేల్ ఏమవుతుంది? సి మైనర్ స్కేల్. ఇంకో సాంగ్ కూడా నేను ప్లే చేస్తాను, జాగ్రత్తగా గమనించండి, అప్పుడు మీకు క్లారిటీగా అర్థమవుతుంది. జాగ్రత్తగా గమనించండి. సెకండ్ ఎగ్జాంపుల్. ఈచ్ అండ్ ఎవ్రీ కీ అనేది టెస్ట్ చేయండి. ప్రతి కీ అనేది టెస్ట్ చేయాలి. చూడండి, ఇప్పుడు ఎక్కడైతే సాంగ్ ఎండ్ అవుతుందో చూడండి. చూడండి, సాంగ్ ఎక్కడ ఎండ్ అయింది? ఎఫ్ దగ్గర ఆగింది. చూడండి, మళ్ళీ ఈ లైన్ ఎక్కడ అవుతుంది చూడండి.
చూడండి తెలిసిపోయింది మనకు సాంగ్. నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎక్కడ ఆగింది, సాంగ్ ఎండింగ్లో నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎక్కడ ఆగిందంటే ఎఫ్ దగ్గర ఆగింది. కాబట్టి అది ఎఫ్ మైనర్ అవ్వాలి, ఎఫ్ మేజర్ అవ్వాలి. కాకపోతే మనకి కీస్ ఏవైతే సింక్ అయ్యాయి, మనకి ఎఫ్ అయింది, జీ అయింది, జీ షార్ప్, ఏ షార్ప్, సి షార్ప్, డి షార్ప్, అదేవిధంగా ఎఫ్, ఇవి మాత్రమే మన సింక్ అయ్యాయి. ఏవేవి సింక్ అవ్వలేదు, డి అవ్వలేదు, ఈ అవ్వలేదు, అదేవిధంగా అది డి అవ్వలేదు, ఈ అవ్వలేదు, మిగతావన్నీ మనకు సింక్ అయ్యాయి. బి కూడా మనకు సింక్ అవ్వలేదు, మిగతావన్నీ సింక్ అయ్యాయి. కాబట్టి స్కేల్ ఏమవుతుంది, ఇది ఉంది, ఇది ఉంది, ఇది ఉంది. కాబట్టి ఈ 3 కార్డ్ ప్లే చేస్తే ఏమవుతుంది, ఎఫ్ మైనర్ కార్డ్ అవుతుంది, అంతే కదా. కాబట్టి స్కేల్ ఏమవుతుంది, ఎఫ్ మైనర్ స్కేల్ అవుతుంది. సేమ్ ఇదే మెథడ్ ప్రతి సాంగ్కి మీరు అప్లై చేశారంటే చాలా సింపుల్గా ఈచ్ అండ్ ఎవ్రీ కీ మీరు ప్లే చేస్తూ ఎక్కడ స్టార్ట్ చేసినా పర్లేదు. సాంగ్ పిచ్ బట్టి కొన్నిసారి 4th ఆక్టివ్ లేకపోతే 3rd ఆక్టివ్ అలాగా ఆక్టివ్స్ మారినా సరే ఎక్కడైతే మీకు నచ్చిన చోట, ఎక్కడైతే మీకు ఏ కీస్ అయితే మీకు సింక్ అవుతున్నాయి అనిపిస్తుందో ఆ కీస్ అన్నీ ఎక్కడైతే ఆగుతుందో ఆ కీ దగ్గరికి వచ్చేసరికి స్కేల్ ప్లే చేయండి. మీరు సింక్ చేసిన స్కేల్స్ అన్నీ కలిపి సరిగమ పదనిస ఇది ఫామ్ చేస్తే అది కరెక్ట్ స్కేల్ అవుతున్నట్టు. ఆ కీస్ అన్ని సాంగ్కి మ్యాచ్ అవుతే అదే మీ స్కేల్ అన్నట్టు. ఇప్పుడు ఈ సాంగ్లో మీరు చూసారు చాలాసార్లు ఎఫ్ దగ్గర ఆగింది, ఒక లైన్ ఎండింగ్లో, స్టార్టింగ్లో. ఎక్కడ ఆగింది, స్టార్టింగ్ 4 లైన్స్లో ఎక్కడ ఆగింది, ఎఫ్ దగ్గర ఆగింది. అదే విధంగా తర్వాత సందడి ఎక్కడ ఆగింది, మళ్ళీ ఎఫ్ దగ్గర ఆగింది. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఎక్కడ అవుతుందో. లాస్ట్కి వచ్చాం, లాస్ట్ లైన్కి వచ్చాం, ఎఫ్ దగ్గర ఆగింది. అంటే అన్న 4 లైన్స్లో లాస్ట్ బిట్ మనకి ఏమొచ్చింది, లాస్ట్కి ఏమొచ్చింది, ఎఫ్ వచ్చింది. కాబట్టి ఇది ఎఫ్ మైనర్ అవ్వాలి లేకపోతే ఎఫ్ మేజర్ అవ్వాలి. కాబట్టి స్కేల్ ఏమైంది, ఎఫ్ మేజర్ కార్డ్ ప్లే చేస్తున్నప్పుడు మనకి సాంగ్తో మనకి సూట్ అవ్వట్లేదు. కాబట్టి మనకి స్కేల్ ఏమైంది, ఎఫ్ మైనర్ స్కేల్ అయ్యింది. అదేవిధంగా మీరు అడగొచ్చు ఏ దగ్గర కూడా అప్పుడప్పుడు సింక్ ఆగింది కదా అనేసి. అప్పుడు ఏ మేజర్ కార్డ్ ప్లే చేయండి, అంటే సి మేజర్ సాంగ్, సి దగ్గర అప్పుడప్పుడు ఆగింది కదా మీరు అడగొచ్చు. అప్పుడు సి మేజర్ కార్డ్ ప్లే చేయండి, సింక్ అవ్వదు. ఎందుకు, అది స్కేల్ కాదు కాబట్టి. ఎందుకు స్కేల్ కాదంటే సాంగ్ సింగర్ ఆ స్కేల్లో పాడలేదు, అంతే కదా. ఎఫ్ దగ్గర నెంబర్ ఆఫ్ టైమ్స్ ఆగింది, ఎఫ్ కార్డ్ ప్లే చేస్తున్నప్పుడు సింక్ అయ్యింది. అదేవిధంగా కీస్ కూడా మనకి సరిగమ పదనిస అనేది కీస్ ఫామ్ అవుతున్నాయి. అదేవిధంగా 4 లైన్స్లో లాస్ట్ అంటే ఆ 4 లైన్స్ పల్లవిలో కానీ చరణంలో కానీ ఆ 4 లైన్స్లో లాస్ట్కి మనకి ఏమొచ్చింది, ఎఫ్ వచ్చింది. కాబట్టి ఆ స్కేల్ ఏమవుతుంది, ఎఫ్ మైనర్ లేకపోతే ఎఫ్ మేజర్. కార్డ్ ప్లే చేస్తున్నప్పుడు ఎఫ్ మైనర్ స్కేల్, ఎఫ్ మైనర్ కార్డ్ అనేది సింక్ అయింది. కాబట్టి స్కేల్ అనేది ఎఫ్ మైనర్ స్కేల్. సరిగమ పదనిస ఫామ్ చేసింది కదా, కాబట్టి ఏమైంది, అదే మన కార్డ్ అయింది, అదే మన స్కేల్ అయింది. ఈ విధంగా స్కేల్ అనేది ఫైండ్ చేస్తే చాలా సింపుల్గా విత్ ఇన్ 30 సెకండ్స్లో కూడా వస్తుంది ఫ్రెండ్స్. ఈ ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాతే మనకు 30 సెకండ్స్ లేకపోతే 10 సెకండ్స్ లేకపోతే 2 సెకండ్స్లో కూడా ఫైండ్ చేసే కెపాసిటీ అని వస్తుంది. కెపాసిటీ ఎప్పుడు వస్తుంది, ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత. 10 సాంగ్స్ అయినా 20 సాంగ్స్ అయినా 30 సాంగ్స్ అయినా, ఎన్ని సాంగ్స్ మీరు ఫెయిల్ అయినా ఎక్స్పీరియన్స్ ఫెయిల్ అయ్యేసరికి ఒక ధీమాకు వచ్చేస్తాం మనకి ఇంకా రాదనేసి. అది కాదు, ఎక్స్పీరియన్స్ పెరుగుతుంది, సౌండ్ వేరియేషన్ అనేది మనకు తెలుస్తుంది. ఎన్ని టైమ్స్ ఫెయిల్ అయినా, ఎన్ని టైమ్స్ మనం తప్పు స్కేల్స్ చేసినా ఏదో ఒకసారి
అలాగే ఎక్స్పీరియన్స్ పొందుతూనే ఉంటాం. కొన్ని రోజులు అయ్యేసరికి ఏ సాంగ్ అయినా మనం కరెక్ట్ స్కేల్లో మనం చెప్పేయగలం. అలాంటి కెపాసిటీ, అటువంటి ఎక్స్పీరియన్స్ రావాలంటే ప్రాక్టీస్ చేయాలి. నెంబర్ ఆఫ్ సాంగ్స్, ఎన్ని సాంగ్స్ అయినా ప్రాక్టీస్ చేయాలి. కొన్ని సాంగ్స్లో ఫ్యామిలీ కార్డ్స్ కూడా ఉపయోగపడతాయి స్కేల్స్ ఫైండ్ అవుట్ చేయడం. ఫ్యామిలీ కార్డ్స్ గురించి కొన్ని వీడియోస్ తర్వాత వీలైతే పెడతాను. ఇంకో ఎగ్జాంపుల్ కూడా నేను ఇస్తాను, చూడండి. అప్పుడు మీకు పర్ఫెక్ట్గా అర్థమవుతుంది. నిన్ను పోలిన వారెవరు, ఈ సాంగ్ ఎలా ప్లే చేయాలో, ఎలా స్కేల్ అని ఫైండ్ అవుట్ చేయాలో, ఎలాగైతే ఏ టిప్స్ అయితే యూజ్ చేయాలో చూడండి. ఈ సాంగ్ మీరు విన్నట్లయితే క్లారిటీగా మీకు అర్థమవుతుంది ఎలా ఫైండ్ అవుట్ చేయాలో. సాంగ్ చూడండి, 4th ఆక్టివ్లో కొన్ని టచ్ అవుతున్నాయి, 3rd ఆక్టివ్లో కొన్ని టచ్ అవుతున్నాయి కీస్. చూడండి ఎలా ఫైండ్ అవుట్ చేయాలి. ఇది మ్యాచ్ ఇది అవుతుంది, ఇది అవ్వట్లేదు, ఇది అవ్వట్లేదు, ఈ 2 అవ్వట్లేదు, G షార్ప్ A షార్ప్ అవ్వట్లేదు, B అవుతుంది, D షార్ప్ అవ్వట్లేదు, F అవ్వట్లేదు, F షార్ప్ అవుతుంది, B అవుతుంది. లాస్ట్కి ఏంటో చూడండి. చూడండి స్కేల్ వచ్చేసింది మనకి. లాస్ట్ ఎక్కడ ఆగింది సాంగ్? డి దగ్గర ఆగింది. డి దగ్గర ఆగింది కాబట్టి డి మైనర్ లేకపోతే డి మేజర్. ఏ స్కేల్ ఏమైంది? డి మేజర్ కార్డ్ ప్లే చేయండి, మ్యాచ్ అవ్వలేదు. మనకి ఏమైంది? ఎఫ్ అనేది మనకి సూట్ అవ్వలేదు, సింక్ అవ్వలేదు సాంగ్. ఏమైంది? ఎఫ్ షార్ప్ అయింది. కాబట్టి మన స్కేల్ ఏమవుతుంది? డి మైనర్ అవుతుంది. డి మేజర్ కాదు, డి మైనర్ మన స్కేల్ అవుతుంది. చూడండి, ఇంకా డి దగ్గర ఆగిందో లేదో ఇంకా క్లారిటీ చూపిస్తాను చూడండి. మళ్ళీ డి దగ్గర ఆగింది. అంటే లాస్ట్ పార్ట్ ఏమైంది? కరుణతో నడిపితి వయ్య అంటే ఎక్కడ ఆగింది? నడిపితి వయ్య, డి దగ్గర ఆగింది. చూసారా, ఇందాక కూడా డి దగ్గర ఆగింది స్టాంజో లాస్ట్లో. ఈ స్టాంజో లాస్ట్లో కూడా డి దగ్గర ఆగింది. కాబట్టి మన స్కేల్ ఏమవుతుంది? డి మైనర్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఈ ప్రొసీజర్ మీరు ఫాలో అవుతే కన్ఫామ్గా మీరు స్కేల్స్ అనేవి ఫైండ్ అవుట్ చేస్తారు. సేమ్ ఈ ప్రొసీజర్స్ అనేవి మీ స్కేల్ ఫైండ్ అవుట్ చేయడానికి యూజ్ చేయండి. కన్ఫామ్గా కొంచెం టైం పట్టినా, కొన్నిసార్లు ఫెయిల్ అయినా సరే, ఏదో ఒకసారి ఏదో టైంలో మీరు స్కేల్స్ ఫైండ్ అవుట్ చేయడంలో పర్ఫెక్ట్ అవుతారు.
చూడండి ఈ సాంగ్లో మనకి ఏమొచ్చింది, నిన్ను పోలిన థర్డ్ ఎగ్జాంపుల్లో డి మైనర్ అయింది. డి మైనర్ ఎందుకు అయిందంటే సాంగ్ లాస్ట్లో డి దగ్గర ఆగింది కాబట్టి డి మైనర్ స్కేల్ అయ్యింది. అది సాంగ్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో, స్టాండ్స్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో ఆ ఎండ్ అయిన కీని మీరు జాగ్రత్తగా గమనిస్తే మీకు స్కేల్ అనేది ఈజీగా వస్తుంది.